ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ బర్తిమయి అనే గుడ్డి భిక్షుడు ఉన్నాడు యెరికో పట్టణంలో. మరి యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గుడి భిక్షగాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారని తెలుసుకుని, నన్ను కరుణించు ప్రభువా అంటూ కేకలు వేయటం మొదలుపెట్టాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆగపోయేటప్పటికీ మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఊరుకోమని అనేకులు అతన్ని గద్దించినా అతను వారి మాట వినలేదండి. యేసుక్రీస్తు వారు నిలిచేంత వరకు, మరి అతన్ని పిలిచేంత వరకు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అంటూ కేకలు వేయటం మొదలు పెడుతూనే ఉన్నాడు. కేకలు వేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ప్రభువు నిలిచి ఆ గుడ్డి భిక్షగాడిని పిలుస్తున్నాడు. అప్పుడు చాలామంది, నువ్వులే, ధైర్యం తెచ్చుకో, ప్రభువుని నిన్ను పిలుస్తున్నాడు లెమ్మని వానితో చెప్పినప్పుడు అతను లేచాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అతన్ని మరి ఏం కావాలి అని అడిగాడు. నాకు దృష్టి కావాలి ప్రభు అంటే ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుందని చెప్పి ఉన్నాడు. చూడండి, ప్రభువు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు. ఇక్కడ గుడ్డి భిక్షగాడిని తన సమస్య ఏంటో తెలుసుకోవడానికి పిలిచాడు. ఎప్పుడైతే ప్రభువు పిలిచినప్పుడు వచ్చామో మన సమస్య ఏంటనేది ప్రభువుకు తెలుస్తుంది. ఇతనుకున్న సమస్య చూపు కావాలి, దేవుడిచ్చాడు, అతన్ని స్వస్థపరిచాడండి. కావున ప్రభువు నిన్ను పిలుస్తున్నప్పుడు విధేయుడివై ప్రభువు మాట విని ప్రభువు చెంతకి వచ్చి ప్రభువుతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క అవసరతలు తీర్చబడతాయి. చాలామంది ప్రభువు యొక్క పిలుపుని పెడచెవి పెట్టేవాళ్ళు ఉన్నారు. ప్రభువు ఎదుట విధేయులుగా జీవించలేక, ప్రభువు మాట వినక, ప్రభువు దగ్గరికి రాక, ప్రభువుతో మాట్లాడక, ప్రభువు చెప్పింది చేయక అలాగా ఉండిపోతున్నారు. ప్రభువు ఎందుకు నిన్ను పిలుస్తున్నాడు? స్వస్థపరచడానికి కావచ్చు, ఆశీర్వదించడానికి కావచ్చు, మేలు చేయడానికి కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, లేకపోతే తన పరిచర్య చేయడానికైనా కావచ్చు. ప్రభువు ఎందుకు పిలుస్తున్నాడు అనేది ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళరా, అతని దగ్గరికి వచ్చి నిలిచాడు, పిలిచాడు, ఆయన స్వస్థపరిచాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.